మాస్టర్స్ అందరికీ శుభోదయం. ఈ సత్సంగ వేదిక పైన ఉన్న మాస్టర్స్ అందరికి కూడా ఆత్మప్రణామం. మనం ఈరోజు సర్వము ఏకమే అనే ఒక బుక్ నుండి సత్సంగం చేసుకున్న మాస్టర్స్. ఇది రమణ భగవాన్ యొక్క ప్రవచనం నుండి వెలువడినటువంటి బుక్ ఇది. ఈ బుక్ రాసిన వారు YIR సుబ్రహ్మణ్యం గారు, తెలుగులో రచించారు, తమిళం నుండి. మనం ఈరోజు ఇందులో ఉన్న మంచి విషయాలు తెలుసుకుందాం మాస్టర్స్. ఇందులో 7 టాపిక్స్ ఉన్నాయి. ఏకత్వము అంటే ఏంటి, నీవు అంటే ఎవరు, దైవం అంటే ఏంటి, శాంతి అంటే ఏంటి, కర్మ అంటే ఏంటి, అహంభావం అంటే ఏంటి, శాశ్వత జీవనం. ఈ 7 టాపిక్ల గురించి ఈరోజు మనం ఈ సత్సంగంలో తెలుసుకుందాం. మీతో పాటు నేను కూడా తెలుసుకుంటున్నాను మాస్టర్స్. సో ప్రారంభించే ముందు గురుస్థుతి చేసుకుని ప్రారంభిద్దాం మాస్టర్స్. అందరు కూడా అద్భుతమైనటువంటి 5 నుంచి 6 వరకు మనం మెడిటేషన్ చేసుకున్నాం. మోసకిరణ్ గారి యొక్క అద్భుతమైనటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క అన్నమాచార్య కీర్తనలు చక్కగా విన్నాం. అద్భుతమైనటువంటి మెడిటేషన్ జరిగింది. ఇప్పుడు సత్సంగం చేసుకున్నాం మాస్టర్స్. ముందుగా మన మూల గురువు అయిన బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారి పాదపద్మములకు నమస్సమాంజలి అర్పించుకుంటున్నాను. స్వర్ణమాల మేడం గారికి ఆత్మ ప్రణామములు, సదానంద యోగికి ఆత్మ ప్రణామములు, మహావతార బాబాకి ఆత్మ ప్రణామములు, అలాగే రమణ భగవానికి ఆత్మ ప్రణామములు, అరుణాచలేశ్వరునికి ఆత్మ ప్రణామములు. వారి యొక్క చైతన్యాన్ని మనం ఆహ్వానించుకుందాం మాస్టర్స్. అలాగే అద్భుతమైనటువంటి వేదికను క్రియేట్ చేసినటువంటి మాస్టర్స్ అందరికి కూడాను మోసకిరణ్ గురువు గారికి ఆత్మ ప్రణామములు, మణిమాల మేడం గారికి, నాకు చక్కటి అవకాశం ఇచ్చిన మణిమాల మేడం గారికి ఆత్మ ప్రణామములు, ఈ గ్రూప్లో ఉన్న యూట్యూబ్లో ఉన్న ఆత్మబంధువులందరికీ కూడాను ఆత్మ ప్రణామములు మాస్టర్స్. మహతి మేడం కూడాను, సునీత మేడంకి ఆత్మ ప్రణామములు. వారి ద్వారానే నాకు ఈ అవకాశం వచ్చింది. ఈ అద్భుతమైనటువంటి ప్లాట్ఫామ్లో మనం అందరూ కూడా ఈరోజు సర్వము ఏకమైనటువంటి టాపిక్ గురించి సత్సంగం చేసుకుందాం మాస్టర్స్. అందరూ ధ్యాన స్థితిలో, ఎరుకు స్థితిలో ఉండండి మాస్టర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. సర్వము ఏకమే అంటే అద్వైత స్థితిలో ఉందామని అర్థం అన్నమాట. ఆది శంకరాచార్యులు మనకు కూడా చెప్పారు, 2 లేవు, అంతా ఒకటే, నువ్వు నేను ఒకటే, దైవం వేరు నేను వేరు అనే భావం నుంచి రమణ భగవాన్ ఏమన్నారంటే, జీవుడు వేరే దేవుడు వేరే అయినటువంటి స్థితి నుండి నువ్వు నాలో నేను నీలో కలిసిపోదాము అనేటువంటి అక్షరమాణమాల అనేటువంటి 108 చరణాల్లో ఆయన మనకి తెలియజేశారు అనమాట. కాబట్టి ఈరోజు మనం అదే టాపిక్ గురించి మళ్ళీ మనం చర్చించుకుందాం, తెలుసుకుందాం. పత్రిజీ గురువు గారు ఏమన్నారంటే, చదివిందే చదవండి, విన్నదే వినండి. వింటే మన యొక్క ఆత్మస్థితి, ఆత్మ విచారం పెరుగుతుంది, మనం మంచి మార్గంలో నడిచేటటువంటి అవకాశం ఉంటుంది అనేసి మనకి ఎన్నోసార్లు మనకు చెప్పారు. అదే టాపిక్ని మళ్ళీ మనం కూడాను ఈ సత్సంగం ద్వారా, ఈ పుస్తకం ద్వారా మనం తెలుసుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ. మనుషులు సుఖప్రాప్తిని అలాగే దుఃఖముక్తిని అభిలషిస్తారు. ప్రతి వారు కూడాను శాంతి కావాలి, సుఖంగా, దుఃఖాలు ఉండకూడదు, దుఃఖం నుండి విముక్తి అయిపోవాలి అనేటువంటి ప్రతి జీవి కూడా ఉంటుంటుంది. ఇతర జీవుల విషయం అయినా అంతే. మానవ జాతి అంతటికీ ఇది సామాన్య లక్షణం. కానీ ఆధ్యాత్మికంగా పైకి ఎదిగిన వ్యక్తులు ఓర్పు, సహనం కలిగి ధర్మాచరణ పరాయణులై ఉంటారు. అటువంటి వారితోటి సాంగత్యం చివరి స్థాయిగా ఉండును. సామాన్య వ్యక్తులతోటి సాహచర్యం అలా ఉండదు. అది ఇక్కడ మనకేంటంటే, మనం దుఃఖ విముక్తులు కావాలనే, సుఖప్రాప్తి అనుభవించాలనే ఎవరితో మనం సాంగత్యం చేయాలి? ఎదిగిన వ్యక్తులతో సాంగత్యం చేయాలి. ఎదిగిన వ్యక్తులు ఎవరు? ఓర్పు, సహనం, ధర్మాచరణ పరాయణలో ఉండటం. సో మనం ఈ గ్రూపులో ఉన్న వాళ్ళందరూ కూడాను అదే మార్గంలో ఉన్నామని మనం ఆలోచించేలా ఉంటే
ఆచరణలో ఉండేలా అంటే మనం కూడాను ఈ సుఖప్రాప్తిని, దుఃఖ విముక్తిని కూడాను పొందగలం అనేటటువంటి ఒక ప్రశ్న నుండి బయటపడవచ్చు. ధర్మం అనగా ఏమిటి? ఈ అంశం చాలా ముఖ్యమైనది. ఈ ప్రశ్నకు సమాధానం కనుగొనలేదు. ఎందుకంటే ఏది ధర్మబద్ధమో ఆ విషయం పరిస్థితులను బట్టి నిర్ణయించవలసి ఉంటుంది. ఈ విషయంపై ఎంత సమగ్రమైన గ్రంథం రాసినప్పటికీ దానిలో స్పృశించని పరిస్థితులు ఎదురవుతూనే ఉంటాయి. అయినా పరిస్థితులను సమాలోకనం చేసి ఏది ధర్మమో నిర్ధారణ చేయు స్తోమతను ప్రసాదించగల స్థితి ఒకటి ఉన్నది. అటువంటి స్థితిని సాధించటికి అందరికీ ఆవశ్యకము. అటువంటి స్థితి ఒక్కటే, అనేకములు లేవు, ఒక్కటే అయినప్పటికీ అది అసాధారణము స్థితి. మానవులు దానిని అనుభవంలోనికి తెచ్చుకున్నట్టుకు అరుదు, అనగా అది సిద్ధంగా లేదు. ఇంతకంటే వింతైన సంగతి మరొకటి ఏమి కలదు? విలక్షణమైన ఆ దశను గురించి ఉపనిషత్తుల్లో బోధించాయట. ఈ గ్రంథంలో ఈ సత్యమునే నేను నా అవగాహన మేరకు రాశానని సుబ్రహ్మణ్యం గారు మనకి ఇక్కడ చెప్తున్నారు. మనం ఇప్పుడు వెళ్ళిపోదాం. ఏకత్వము ఒక టాపిక్ గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ఏకత్వం అంటే ఏంటి? నీవు చూసే జగత్తు అంటే మనం చూస్తున్నటువంటి ఈ ప్రపంచం, జగత్తును చూస్తున్న నీవు అంటే దృక్కు దృశ్యములు సమస్తము ఏకమే. అంటే మనకు కనిపించేటటువంటి చైతన్యము, అచేతనము, చేతనములు అచేతనములు అంటే జడ వస్తువులు ప్లస్ చైతన్యం గల వస్తువులు అంతా ఒకటేని. నేను, నీవు, వాడు, ఆమె, అది అని నీవు భావించేవన్నీ ఒక్కటే అని భావంలోనికి మనకు రమ్మని చెప్తున్నారు ఇప్పుడు మనకి ఈ టాపిక్లో. చైతన్యం గల ప్రాణులుగా వేటిని నీవు భావించుచున్నావు? చైతన్యం గల ప్రాణులుగా వేటిని నీవు భావించుచున్నావు? మరియు నేల, గాలి, నిప్పు, నీవు మొదలైన వేటిని నీవు జడములుగా భావించుచున్నావో ఆ సమస్తము ఏకమే. ఉదాహరణ, మన శరీరం పంచభూతాత్మకమైనది కదా. మనం ఈ చైతన్యమైనటువంటి ఈ భౌతికమైనటువంటి విశ్వంలో మనం చైతన్య జీవులు, కానీ మన శరీరం కూడాను ఈ పంచభూతాలతోటే తయారైంది అన్నది విషయం మనందరికీ తెలుసు. కానీ అది మళ్ళీ మళ్ళీ స్ఫురణ తెచ్చుకుంటేలా అంటే మనం కూడా పంచభూతాలలో కలిసి ఉన్నాం. అంటే మనం భౌతిక ప్రపంచంలో కలిసి ఉన్నాము. భౌతిక ప్రపంచంలో మనం ఉన్నాం, మనం భౌతిక ప్రపంచంలో ఉన్నాము. సమస్తము ఏకమే అని భావించటం వలన నీకు మేలు జరుగును. అది మనం ఎప్పుడైతే అందరూ ఒకటే, అన్నీ ఒకటే, నేను భౌతికంలో, నేను ప్రపంచంలో ఉన్నాను, ప్రపంచం నాలో ఉన్నదటువంటి స్థితిలో మనం ఎరుకుతూ ఉండేలాగుంటే అప్పుడు మనకి ఏంటవుతుంది? మేలు జరుగుతుంది. నువ్వు వేరే, నేను వేరే, అది వేరే, ఇది వేరే అయినటువంటి భావన నుండి మనం బయటకు వచ్చి సమస్తము ఏకమైనటువంటి భావనలోకి మనం రాగలము. అప్పుడు మనకి ప్రశాంతత ఉంటుంది. దేనికి అది ఒకదానికంటే మరొకటి భిన్నమైనది అని భావించటం వలన అటువంటి మేలు నీకు సమకూరదు. కనుక సర్వము ఏకమే. నేను వేరు, నీవు వేరు, వాడు వేరు ఈ విధంగా భావించేవాడు తన పట్ల ఒక విధంగాను, ఇతరుల పట్ల మరొక విధంగాను వ్యవహరించును. ఉదాహరణ, మన ఇంట్లో ఉన్న పిల్లలకి మనం చక్కగా ప్రేమిస్తాం, కానీ ఎదుటి ఇంటి వారి పిల్లలు మనం విధంగా ప్రేమించగలమా? మన ఇంటిలో కుక్కను చక్కగా మనం ప్రేమించుకుంటాం, వీధిలో కుక్కలను ప్రేమించగలమా? కానీ ఈ భావన నుంచి మనం వేరుపడాలన్నదే ఈ యొక్క విషయం. కాబట్టి అతడు అలా వ్యవహరించట అనివార్యము. నేను వేరు, ఇతరులు వేరు అనే తలపే బీజము. అటువంటి ఆలోచనే ఒక విత్తనము. ఆ విత్తనం వేసేలా ఉంటే అదే మొలకెత్తుతుంది. ఆ బీజం నుండే భిన్న వ్యక్తులతో భిన్న రీతుల్లో వ్యవహరించే క్రియారూప వృక్షం పుట్టి వృద్ధి చెందును. ఇతరుల యందు తన యందు గల ఏకత్వమును గ్రహించి, ఇతరుల యందు తన యందు గల ఏకత్వమును గ్రహించిన వ్యక్తికి ధర్మచ్యుతి కలిగే అవకాశం ఏముంది? భేద దృష్టి అనే బీజం ఉన్నంత వరకు విరుద్ధ కర్మ రూప పాపాచరణమునకు అనాలోచితంగా నీవు పాల్పడేదువు. కనుక భేద దృష్టిని విడనాడము, సర్వము ఏకమే. ఇది మనం సాధన చేస్తే తప్పించి ఈ ఏకత్వము రాదు. కాబట్టి మనం సాధన చేసేలాంటి తప్పనిసరిగా మనం సాధించుకోవచ్చు. ఇప్పుడు ఇతరుల యందు తన యందు గల ఏకత్వమును గ్రహించిన వ్యక్తికి ధర్మచ్యుతి కలిగే అవకాశం, అంటే ధర్మాచరణ మార్గాన్ని పాటించడం కష్టం అవుతుంది. భేద దృష్టి అనే బీజం మనలో ఉన్నంత వరకు విరుద్ధ కర్మారూప
పాపాచరణకు అంటే మనం ఆలోచించే విధానం కూడా ఆ విధంగా మొలకెత్తుతుంటాయి. మన ఆలోచన విధానం మనం మార్చుకోవాలి. ఇక్కడ మనకి అందరూ ఒకటే అనే భావన మనలో రావాలి. అప్పుడే మీరు ఆనందంగా ఉంటారు, మీరు సంతోషంగా ఉంటారు అన్నది మనకి ఇక్కడ చెప్తున్నారు. జగత్తులో వివిధ పదార్థములు వివిధ రూపంలో గోచరించుచున్నావు కదా, ఇవన్నీ ఒక్కటే అని భావించటం ఎలా? ఇటువంటి జ్ఞానము పొందే ఉపాయం ఏదైనా కలదా అని నీవు అడగవచ్చు. అప్పుడు నేను ఇలా జవాబు చెప్పెదను. ఏంటి? ఒక చెట్టుపై మనం ఆకులు, పువ్వులు, పండ్లు, కొమ్మలు మొదలైన వాటిని చూస్తున్నాం. అవన్నీ పరస్పర భిన్నంగానే ఉండును. పరస్పరంగా అంటే పువ్వులు వేరే, ఆకులు వేరే, కాండాలు వేరే, రూట్స్ వేరే, ట్రంక్ వేరే అన్నీ మనం చూస్తుంటాం. అవన్నీ ఒకటే. ఎందుకు? అన్నీ వృక్షం అనే పదంలోనే ఇమిడి ఉన్నాయి. వాటికి ఉన్న వేరు ఒకటే, సారం ఒకటే. అదేవిధంగా పదార్థములన్నీ, దేహములన్నీ, జీవతత్వములు అన్నీ ఒకే కుదురు నుండి వచ్చినవి. ఒకే ప్రాణశక్తి కారణంగా చైతన్యవంతం అగుచున్నవి కనుకనే సర్వము ఏకమే. అది మనకి గురువుగారు చెప్తున్నారు. ఓ సజ్జనుడా, సర్వము ఏకమే అనే కథను ఉపకారమో అపకారమో నీకు నీవే యోచన చేసుకునుము. మనకి ఇక్కడే మన మార్గదర్శనం ఇక్కడ చూపిస్తున్నారు గురుగారు. ఓ సజ్జనుడా, సజ్జనుడు అంటే ఓ అన్నీ తెలిసినటువంటి మంచి హృదయం కలవైన కల ఓ మనిషి, సర్వము ఏకమే అనే కథను ఉపకారమో అపకారమో అది నువ్వే ఆలోచించు. అంటే ఇక్కడ ఏంటి? మన ఆలోచనే మన జీవితం. మన ఆలోచనే విత్తనం. మనం ఏ విత్తనం వేస్తే అదే మనకెత్తుతుంది. అంటే ఇక్కడ ప్రధానం ఏంటి? మన మనస్సు. అది మనం ఆలోచించాలి. అంటే మనస్సు నుండి ఆలోచనలు ఉద్భవిస్తుంటాయి. ఆ ఆలోచనల ప్రకారం మన యొక్క జీవన మార్గం నడుస్తుంటుంది. కాబట్టి నువ్వే ఆలోచించు. సర్వము ఏకమైన కథనం ప్రకారం మనం ఇది ఉపకారమా ఇలా చేసడం అంటే, లేకపోతే అపకారమా? అది నువ్వే ఆలోచించు. తాను తన పట్ల ఎటువంటి అభిమానమును కలిగి ఉండునో అటువంటి అభిమానమును ఇతరుల పట్ల కూడా కలిగి ఉండవలెను. తాను ఇతరుల పట్ల ఏ విధంగా వ్యవహరించునో అదే విధంగా తన పట్ల కూడా వ్యవహరించవలెను. మనకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలని మనం అనుకుంటాం. ఎదుటి వాళ్ళు మనకు అభిమానంగా చూడాలనుకుంటాం. ఎదుటి వాళ్ళని మనం ప్రేమించాలి అనుకుంటాం. ఎదుటి వాళ్ళు మనం అప్రిషియేట్ చేయాలి అనుకుంటాం. ఎదుటి వాళ్ళు మనం ఏ పని చేసినా సరే మెచ్చుకోవాలనుకుంటాం. సో మన పట్ల మనకున్నటువంటి ఆత్మాభిమానం అదే ఇతరుల పట్ల కూడా మనం చూపించేలా ఉంటే, మనం ఎదుటి వారిని ప్రేమిస్తున్నామా, ఎదుటి వారిని అప్రిషియేట్ చేస్తున్నామా, ఎదుటి వారికి గ్రాటిట్యూడ్ కృతజ్ఞతాభావం తెలుపుతున్నామా? మన ఇంటిలో మన పిల్లలు ఉంటారు, మన భార్య ఉంటుంది, మన భర్త ఉంటారు, మన చుట్టాలు ఉంటారు. మనకు వీఆర్ నాట్ వన్ అంటే నేను అనే భావంతో ఉండేలా, అంటే నా మీద వీరందరూ ఆధారపడి బ్రతుకుతున్నారు కాబట్టి వాళ్ళందరూ నాకు సరెండర్ అవ్వాలి, వారు నాకు కృతజ్ఞతా భావంతో ఉండాలి, నేను చెప్పినట్టు వినాలి అనేటువంటి ఎప్పుడైతే భావం ఉందో మనలో, సర్వము ఏకమైనటువంటి రూల్ ఇక్కడ వర్తించదు. కాబట్టి నన్ను నేను ఎలాగైతే అప్రిషియేషన్ కావాలో అలాగే మనం ఎదుటి వాళ్ళని కూడాను వారంతా నాలో అంగాలు, నా కుటుంబం, నా చుట్టూ ఉన్న కుటుంబ సభ్యులుకి నేను ఒక వృక్షం ఇలా అంటే వృక్షంలో వాళ్ళు భాగాలే, నేను కూడా వృక్షంలో భాగమే. కాబట్టి అందరినీ సమానంగా చూస్తాను, వారిని అప్రిషియేట్ చేస్తాను, వారికి సహాయం చేస్తాను, వారికి సపోర్ట్ చేస్తాను అనేటువంటి భావన, వారికి కృతజ్ఞతలు చెప్పుకుంటాను అనేటువంటి భావన మనలో ఉండేలా ఉంటే అప్పుడు ఆనందమే ఆనందము. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన సూక్ష్మంలో ఇది మనకు చెప్తున్నది గురువు గారు. సో ఇటువంటి దృష్టిని నెలకొల్పాలంటే దాని అర్థం ఏమిటి? అటువంటి వ్యక్తి ఇతరులందరూ తానే అని ఎరిగిన వాడు, తాను అనగా ఇతరులు కూడా అని ఎరిగిన వాడు, అతనికి ఇక ఏ పాపమైనా ఏ దోషమైనా అంటగలదా? ఇప్పుడు చెప్పుము. అందరూ ఒకటే అని భావన ఉండేటప్పుడు మనకి పాపకర్మలు అంటవు కదా. సో సుఖబోధానంద ఆ యొక్క ఆశ్రమంలో నేను ఒక క్లాస్ విన్నాను. మనం ప్రతిదానికి కృతజ్ఞతా భావంతో ఉండాలి. స్నానం చేసేటప్పుడు గురువుగారు ఏమన్నారంటే, ఆ మంచినీళ్ళు ఫస్ట్ నీ తలపైన చేసుకునేటప్పుడు పంచభూతాలకి నువ్వు ఒక కృతజ్ఞతా భావం చెప్పు. ఎందుకంటే నీవు భూమి మీద ఉన్నావు. ఆ భూమాతకి కృతజ్ఞతా భావంతో ఉండు. థ్యాంక్ యూ పృథ్వీమాత, నాకు నిలబడేటటువంటి అవకాశం ఇచ్చావు. ఓ గంగామాత, నీ కారణం వల్ల నా శరీరం శుద్ధవుతుంది.
నీ కారణంగా నాకు దాహం తీరుతుంది, నీ కారణంగా అన్ని కూడా సమస్త సృష్టి నీ నుంచి నడుస్తుంది. గాలి గాలి లేనిదే మనం ఉండగలమా? ఇప్పుడు మనకు ప్రాణశక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఆక్సిజన్ నుండి వస్తుంది. ఎప్పుడైనా మనం కృతజ్ఞత చెప్పుకున్నావా? అలాగే అగ్ని లేనిదే ఉండగలమా? సూర్యుడు లేనిదే ఉండగలమా? ఆకాశం లేనిదే ఉండగలమా? సో ఈ పంచభూతాలకి మనం కృతజ్ఞతా భావంతో ఉండాలి అని మనకి సుఖబోధానంద స్వామి చెప్పారనమాట. సో ఈ విధంగా మనం ఎప్పుడైతే ఇతరులందరూ తానే అని ఎరిగిన వాడు, తాను అనగా ఇతరులు కూడా అని ఎరిగిన వాడు, అతనికి ఇక ఏ పాపమైనా ఏ దోషమైనా అంటగలదా? అంటదే. ఎందుకు అంటుతుంది? కాబట్టి నేను వృక్షాన్ని, ఆ వృక్షంలో నేను ఒక భాగాన్ని, ఈ వృక్షంలో ఈ సముదాయం అందరూ నా వారైనటువంటి భావం ఎప్పుడైతే మనలో ఉందో, అప్పుడు మనకి ఏ పాపం అంటదు. ఎందుకు? అందరికీ సమాన భావంతో చూస్తున్నాము. అలాగే సమాజంలో కూడా ఇట్ ఈస్ అప్లికబుల్ టు హోల్ యూనివర్స్. భౌతికమైన ప్రపంచంలో నేను అనే భావం తీసేసి అందరితో స్నేహభావంతో ఉండేలా అంటే మనకందరూ మనకి ఏమవుతారు? స్నేహితులైపోతారు, ఆత్మబంధువులవుతారు. ఇతరులను చూసి వారు తన స్వరూపమే గాని అన్యం కాదు అని గ్రహించిన వ్యక్తి తాను ప్రేమించిన దానికంటే తక్కువగా ఇతరులను ప్రేమించగలడా? ప్రేమించలేడు. ఎందుకు? సర్వము ఏకమైన భావంతో ఉన్నాడు కాబట్టి. ఆ భావంతో ఉండిలంటే ఏకాత్మ రూపములకు సర్వలను ప్రేమిస్తాము, యథార్థమునకు సర్వము ఏకమే. ఏకత్వ దర్శనము గలవానికి పరమశాంతి లభించును. వారి ఆత్మ పవిత్రంగా ఉంటుంది, మనసు నిర్మలంగా ఉంటుంది, మాట స్వచ్ఛంగా ఉంటుంది. ఎప్పుడు? మనం సర్వము ఏకమైన భావంతో ఉండేటప్పుడు. ఎప్పుడైతే పవిత్రత సిద్ధిస్తుందో వాటిని మరి ఎవ్వరు పొందగలరు? మనమే పొందగలరు. అతనికి ఏ చింతలు లేవు. అతని యొక్క శ్రేయస్సు తల్లి ఎలా భావించును? తన సంతానం యొక్క క్షేమమే తల్లి యొక్క క్షేమం అని తల్లి ఎలాగైతే భావిస్తుందో, అయినప్పటికీ తల్లి యొక్క ప్రేమలో కొంత అసంపూర్ణత కలిగి ఉంటుంది. ఎందుకు? తల్లి తాను వేరు, తన సంతానం వేరు అని భావించును. కానీ జ్ఞాని విషయంలో అలా కాదు. జ్ఞాని సర్వాత్మ భావం కలిగిన వాడు, సర్వము ఏకమైన ఎరిగినవాడు. అటువంటి జ్ఞాని యొక్క ప్రేమ తల్లి ప్రేమ కంటే కూడా అతిశయమైనది. పత్రిజీ గురువు గారి దగ్గరికి మనం వెళ్ళాం అనుకోండి, తల్లి ప్రేమ దొరుకుతుంది, తండ్రి ప్రేమ దొరుకుతుంది, స్నేహితుల ప్రేమ దొరుకుతుంది, అందరి ప్రేమ. ఎందుకంటే సర్వము ఏకమైన భావంతో గురువు గారు ఉంటారు కాబట్టి. నేను వేరు, గురువు వేరు, ఆయన వేరు, ఈయన వేరు, మణిమాల వేరు, మూసికిరణ్ గురువు గారు వేరు, నేను వేరు, రాజయ్య గారు వేరు అనేటువంటి భావన ఉండదు గురువు గారికి. సర్వము ఏకమే. ఆయనకు వృక్షం, ఆ వృక్షంలో భాగం. కాబట్టి మనం కూడా అదే విధంగా మనం పాటిద్దాం. జగత్ యావత్తు నశించని నీ శరీరంగా భావించము. ఎంత అద్భుతమైనటువంటి వాక్యం చూడండి. జగత్ యావత్తు అంటే సర్వము కూడాను నశించని నీ శరీరంగా భావించము. యావత్ విశ్వమునకు నీవు శాశ్వతమైన జీవముగా భావించము. ఇలా చేయటం వలన నీకు ఏమైనా కీడు జరుగుతుందా? అద్భుతమైన వారు గుర్తించుకోవాలి మనం. ఇలా భావించడం వల్ల మనకి ఏమైనా కీడు జరుగుతుందా? లేదే. నవ్వుతూ ఉండరా బాబు అంటే నవ్వడం వల్ల మనకి ఏమైనా కీడు జరుగుతుందా? లేదు. మరి తను నవ్వుతూ ఉందాం, సీరియస్గా ఎందుకు ఉండాలి? చూడు, చిన్న చిన్న విషయాలే మనకు అద్భుతమైన రిజల్ట్స్ ఇస్తుంటాయి. ఇలా చేయటం వల్ల నీకు ఏమైనా కీడు జరగగలదా? చెప్పుము. నిరపాయమైన దారిలో ముందుకు వెళ్ళుటకు ఎవరైనా భయపడతారా? ధైర్యం వహింపుము. సో వేదములు ఈ సత్యమునే బోధించున్నాయి. ఏమి? నీవు తప్ప వేరెవరూ లేరు, శ్రేయస్సంతా నీదే. అవును, నీవు స్వయంగా శ్రేయరూపుడువు అయ్యదువు. నీ వలన ఇతరులు పొందే లాభం అంతా నీకు లాభమే. తన దేహమునకు, తన ఆత్మకు తాను కీడు చేసుకున్నవాడు ఎవడైనా ఉంటాడా? ఎప్పుడైతే సర్వము ఏకమైన భావించేటప్పుడు ఎదుటివారికి అపాయం చేయగలడా? ఎందుకంటే ఎదుటివారికి అపాయం చేస్తే తనకు తానే అపాయం చేసుకున్నాడు. కాబట్టి ఈరోజు మనం ఈ సత్సంగంలో ఏది చేసినా సరే మన కోసం చేసుకుంటున్నాము, మన ఆత్మ ఉన్నతి కోసం చేసుకుంటున్నాము భావంతో ఉండేలా ఉంటే ఆనందమే ఆనందము. దేహమునికి ఏదైనా వ్రణం లేచనిచో దానికి చికిత్స చేయదు. ఆ చికిత్స బాధాకరంగా ఉండవచ్చును, అయినా అది మేలు చేయుటకే చేయబడును. నీ కర్మలలో కొన్ని అలాగే ఉంటాయి. అవి లోకక్షేమమును
కాంక్షించి నీవు చేయుచుందువు. సో భేద దృష్టి నీలో పడసూపదు. క్లుప్తంగా చెప్పదు నేను, ఏకత్వ జ్ఞానం గల వ్యక్తి ఏది కర్తవ్యమో అదే చేయును. నిజమునకు ఏకత్వ జ్ఞానమే కర్మ ప్రవణుడు అగుటుకు అతనిని ప్రేరేపించును. అతడు పరబడుట అసాధ్యం. లోకంలో అతడు కన్నుల ముందు ఉన్న దయము సర్వము ఒక్కటే. ఓకే మా ఈరోజు మనం ఏకత్వం గురించి చెప్పుకున్నాం. మన ఇంకో టాపిక్ నీవు అంటే ఎవరు, ఏంటి, నువ్వెవరు? నీవు ఈ దేహమా? అయితే నీవు గాఢ నిద్రలో ఉండగా నీపై ప్రాకుచున్న పాము ఎందుకు గుర్తించలేదు? నీవు దేహం అయితే గాఢ నిద్రలో పడుకున్నాం, ప్రపంచాన్నే మర్చిపోతాం. ఎక్కడ పడుకున్నావు? బెడ్ మీద పడుకున్నావా, నేల మీద పడుకున్నావా, లేకపోతే ఇంకెక్కడ పడుకున్నావా, పిల్లలున్నారా, కుటుంబం ఉందా, అన్ని సర్వం కన్ను నిద్రపోయి ఒక సుషుప్తి స్థితిలోకి వెళ్ళేటప్పుడు జాగ్రత్త నుండి స్వప్న నుండి సుషుప్తి స్థితిలోకి మనం ఎప్పుడైతే ఇలాంటి కానీ ఈవెన్ మనం స్వప్న స్థితిలో ఉండేటప్పుడు కూడాను మన శరీరం వేరైపోతుంది, మన నుండి మన మనసు వేరైపోతుంది కదా. మీరందరూ జ్ఞాన స్వరూపులు, మీ అందరికి కూడా తెలుసు ఈ విషయం. ఎన్నో సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నాం కాబట్టి నీవు దేహమా? అయితే నీవు గాఢ నిద్రలో ఉండగా నీపై ప్రాకుచున్న పామును ఎందుకు గుర్తించలేదు? అటువంటిప్పుడు నీవు ఈ దేహం ఎలా అవుతావు? కాదు, ఎన్నటికీ కాదు. నీవు ఈ దేహం కంటే భిన్నమైన వాడు అని చెప్పవలసి ఉంది. నిద్రలో అప్పుడప్పుడు నీకు కలలు వస్తుంది. ఆ కలలో నీవు మరొకరితో తదాత్వం అయిపోతావు. అప్పుడు అతడు నీవు కాగలవా? కాలేవు. అయితే నీవు మేల్కొన్న తర్వాత, అంటే మనం కల్లో ఉండేటప్పుడు ఎంతోమంది తెలియని వ్యక్తులు కూడా కల్లోకి వస్తుంటారు, తెలిసిన వ్యక్తులు కల్లోకి వస్తుంటారు, మనకి అన్నోన్ ప్లేసెస్ కల్లోకి వస్తుంటాయి. అందులో ప్రతి ఒక 10 మందితో ఆడుతున్నట్టో పాడుతున్నట్టో లేకపోతే ఇంకెక్కడికి ఎవరితో మాట్లాడుతుంటో ఇన్ని రకాల అందరికీ తెలిసిన విషయమే. అయితే ఆ కలలో మాట్లాడేటటువంటి నువ్వెవరితోటి మాట్లాడుతుంటావో వాళ్ళందరూ నీవా? కాదే. నీవు అతడు కాదు, అంతేకాదు అతడే నీవు అని నీవు భ్రమించినందుకు నీవు సిగ్గుపడదు. నీవు ఆ వ్యక్తివే కావు, కానీ కావు అనేది నిశ్చితం. అతనికి భిన్నంగా ఉన్నవాడు నీవు అంటే నువ్వు దేహానే కావు. సుషప్త దశని ఒకసారి స్మృతికి తెచ్చుకున్నాము. సుషప్తి, గాఢ నిద్రలకు మనం వెళ్ళిపోయినప్పుడు అప్పటి నీ స్థితి ఏమిటి? అది నీ నిజస్వరూపం కాగలదా? అటువంటి నమ్మకం నీవు సమ్మతించవు కదా. కారణం ఏమిటి? నీవు ఆ సమయంలో అజ్ఞాన అంధకారములో మునిగి ఉన్నావు. నీవు ఏ స్థితిలో ఉన్నావో నిన్ను తెలుసుకోనీయకుండా ఆ అజ్ఞానం నిన్ను నిరోధించుచున్నది. సో అటువంటి దానితో నీవు తదాత్మ్యం చెందగలవా? అదే నీవు అని భ్రమించేంత మూర్ఖుడు కావు కదా. నీ చుట్టూ ఉన్న విషయముల కంటే ప్రత్యేకంగా నీవు ఉన్నావు. వాటిని తెలుసుకునే సామర్థ్యం నీకు ఉంది. అటువంటి నీ రూపం అజ్ఞానం అని గాని శూన్యం అని గాని నీవు భావించదవా? అంతేగాక అది నీ స్వభావం ఎలాగును కానేరదు. ఈ స్థితి గాఢతమో రూపం, ఈ స్థితి గాఢతమో రూపం తనను తాను ఎరుగని అజ్ఞానం అని ఎరిగి నేను ఇది ఎరిగిన వాడును, జ్ఞాతను అని దృఢంగా చెప్పే నీవు అది ఎలా అవుతావు? నీ యొక్క అనుభవంగా అది ఉంది, దానిని నీవు గ్రహించుచున్నావు. అలా దానికి దృష్టిగా నీవు ఉన్నావు. దృష్టిగా అంటే చూసేవాడుగా ఉన్నావు. నీ కలొచ్చేటప్పుడు నువ్వు చూస్తున్నావు. నువ్వు మేల్కొన్న వెంటనే నాకు ఈ కళ వచ్చిందని చెప్తున్నావు అంటే నువ్వు ద్రష్టగా ఉన్నావు. నీచే నిందింపబడిన ఆ అనుభవం నీకు దృశ్యము. ద్రష్టమైన నీవు ఆ దృశ్యం ఎలా కాగలవు? కాబట్టి నీవు ఆ సుషుప్తి అందలి అజ్ఞాన తమో రూపుడు కావు. నీవు తద్భిన్నడు, దానికి వ్యతిరేకంగా ఉన్నవాడు. నిద్రలో ఉండేటప్పుడు మనం ఎవరినో పడుతున్నట్టు, ఎవరినో చంపుతున్నట్టు, లేకపోతే ఇంకేదో ఎక్కడ ఉంటున్నట్టు రకరకాలమైనటువంటి, కానీ అది నువ్వు కాదు కదా. అది స్వప్నం, అది నీ అసలు స్వరూపం కాదు. కాబట్టి నీవు తద్భిన్నుడు, దానికి వ్యతిరేకంగా ఉన్నవాడు. ఈ స్థూల శరీరమే నీవు కాదు అని చెప్పగా నీకు దానికంటే దూరంగా ఉన్న మరొకటి నీవు కాగలవా? ఈ స్థూల శరీరం అంటే దేహం అనే భావం నుంచి మనం బయటపడేయాలంటే మనం ఇంకెవరు? మనం ఆత్మస్వరూపము, జీవాత్మలు.
నీవు ఈ స్థూల శరీరం కాదు. ఈ శరీరమునకు అవతల ఉన్న ఏ ఇతర దృశ్య వస్తువులు నీవు కావు. అదేవిధంగా ఈ శరీరం లోపల గల స్వప్న శరీరం సైతం నీవు కావు. సుషప్తి అని పిలువబడే అజ్ఞాన రూపం కూడా నీవు కావు. ఈ 3 రూపముల కంటే ఈ జగత్తు కంటే నీవు విలక్షణుడు. జాగ్రత్త, స్వప్న, సుషప్తి. ఈ 3 స్థితుల కంటే నువ్వు విలక్షణుడు, గొప్పవాడివి. మనం చైతన్యంలో ఉంటాం అంటే జాగ్రత్త అవస్థ. మనం పడుకుంటాం, నిద్రలోకి వెళ్ళిపోతాం, అది జాగ్రత్త అవస్థ. ఎన్నో కళ్ళు వస్తాయి కానీ అవి నిజం కావు. అలాగే మనం సుషప్తులకు వెళ్ళిపోతాం, ఇంకా ఏవో అసలు గాఢ నిద్రలోకి వెళ్ళిపోతాం, శరీరం విడిచిపెట్టేస్తాం, అది కూడా నీవు కాదు. కాబట్టి ఈ 3 స్థితుల కంటే నువ్వు విలక్షణుడు అని మనకి ఇక్కడ చెప్తున్నారు. ఈ పుస్తకంలో మనకి జ్ఞానాన్ని అందిస్తున్నారు. ఈ 3 రూపముల కంటే, ఈ జగత్తు కంటే నీవు విలక్షణుడువు. ఈ 3 రూపములను 2గా కుదించి చెప్పవచ్చును అంటున్నారు. ఏంటి? అన్యమైన దృశ్యములు చూచు అంటే ఎరుగునట్టి దశ ఒకటి, తనను గురించి తాను ఎరిగిన దశ రెండవది. మొదటి దశలో జాగ్రత్త స్వప్నములు చేరును. ఈ అవస్థలు యందు విషయములను ఎరుగు జ్ఞాతగా నీవు ఉన్నావు. అంటే చైతన్యంలో మనం ఏం చేస్తున్నాం మనం ఎరుగుతూ ఉంటాం. అలాగే పడుకునేటప్పుడు, నిద్రలోకి వెళ్ళేటప్పుడు కూడాను మనం కళలు వస్తుంటాయి, మనం చూస్తుంటాం, ఆ కళలో వస్తుంటాయి, మనం మళ్ళీ మేల్కుంటాం. అంటే నాకు ఈ కళ వచ్చింది అంటే మీరు ఎరుకు స్థితిలో ఉన్నారు. ఆ అవస్థలు ఎందు విషయంలో ఎరుగు జ్ఞాతగాను ఉన్నావు. అంటే ఆ విషయాలు ఏం జరుగుతున్నావో ఆ జ్ఞానం నీకు కలిగి ఉంది. రెండో దశ సుషుప్తి అవస్థ. ఆ దశలో నీకు అప్పుడు అన్య వస్తు జ్ఞానం లేకపోవటే గాక నిన్ను గురించి కూడా నీకు తెలియని స్థితిలో ఉంటావు. జాగ్రత్త అవస్థ నుంచి సుషుప్తిలో వెళ్తాం. మనం వెళ్ళేటప్పుడు ఏమవుతుంది? మనం కూడా మర్చిపోయినటువంటి స్థితిలోకి వెళ్ళిపోతాము. ఏమీ గుర్తుండదు, నిన్ను గురించి కూడా నీకు తెలియదు. నీ యొక్క అనుభవములన్నీ ఈ 2 దశలచే పరివేష్టింపబడి ఉన్నాయి. ఈ 2 నీకు విజాతీయములే. ఈ 2 దశలకు భిన్నమైనది నీ స్వభావం. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తాం? తురీయ స్థితికి వెళ్తాం. అది ఎలాగొస్తుంది? ఆ సత్స్వరూపం ఏమిటి అని నీవు అడగవచ్చు. అది తురియము అని పిలువబడేది. తురియం అనగా 4వ దశ. అలా చెప్పుటకు కారణం ఉంది. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలలోని నీ అనుభవములైన 3 అవస్థలు నీకు విజాతీయములు అని, నీ స్వస్థితి 4వదని, అది ఈ 3ంటికి భిన్నమైనది అని చెప్పబడ్డటిచే ఆ పేరు పెట్టబడింది. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలు 3ంటిని కలిపి ఒకే దీర్ఘ స్వప్నంగా పరిగణించిన ఎడల 4వది అయిన ఆ దశను స్వప్నము నుండి మేల్కొన్నట్టుకు చెప్పవచ్చును. ఆ విధంగా ఆ దశ గాఢ నిద్ర కంటే లోతైంది. ఏది? తురియ స్థితి. తురియ స్థితి గాఢ నిద్ర కంటే లోతైనది, అంతరమైనది. అలాగే అది జాగ్రత్త దశ కంటే మిక్కిలి జాగ్రత్తమైనది. కాబట్టి నీ నిజస్థితి ఆ 4వ దశ, అది జాగ్రత్త, స్వప్న, సుషుప్తుల కంటే విలక్షణము. అదే నీవై ఉన్నావు. ఆ తురియ స్థితి ఏదైతే ఉందో అదే నీవై ఉన్నావు. నేనై ఉన్నాను. అదే ఆత్మస్థితి. ఈ తురి అనగా ఏమిటి? అది జ్ఞాన రూపం. దానిలో వస్తు దృష్టి ఉండదు. ఈ భౌతికమైనటువంటి ప్రపంచం ఉండదు. విభజించి చూచుట ఉండదు. అది తనను తాను జ్ఞానం అని ఎరిగే జ్ఞానం లేని స్థితి కాదు. చెప్పదలిచింది ఏమిటంటే ఆ తురియ దశ జ్ఞాన రూపం. అది దృశ్యంగా మారి దేనిని ఎరుగని జ్ఞానం. అది తనను తాను ఎరుగని జ్ఞానం కాదు. దీనిని ఒక త్రుటికాలం సాక్షాత్కరింప చేసుకోగలిగినా చాలును. అటువంటి వానికి సత్యం సాక్షాత్కరించను. అది నీవే అయి ఉన్నావు. అంటే మనం ఆత్మస్థితిలోకి వెళ్ళగలం. ఎప్పుడు అవుతుంది? ఇంద్రియాలన్నీ వెనక్కి తిప్పి మనస్సుని తలపులు లేని స్థితి చేసేలాంటి, తలపులు అంటే ఆలోచనలు లేని స్థితి చేసేలాగుంటే అప్పుడు మనం ఆత్మస్థితిలోకి చేరుతాము. అంటే జీవాత్మ పరమాత్మతో కలిసేటటువంటి స్థితి అది. తురియ దశ ప్రాప్తి అయిన వాని అనుభవం ఎలా ఉండను అంటే ఆ స్థితిలో శాశ్వతంగా నిలిచి ఉండే అనుభవం ఎవ్వరికి లేదు. అనగా విషయ జ్ఞాన శూన్యమై, అంటే భౌతికమైనటువంటి ఈ ప్రపంచం నుండి దూరమై ఆ స్థితి అలాగే కొనసాగదు. తురియ అనుభవం పొందిన వ్యక్తి తర్వాత జాగ్రత్త
దశకు తిరిగి వచ్చును, లోకమును వీక్షిస్తూ. ఎప్పుడైతే మనం అందులో ఆ త్రుటికాలం ఉన్నా సరే సాక్షాత్కరిపోతుంది, మన ఆత్మలో మనం లీనమైపోతాము. కానీ ఈ జగత్తు అతనికి మునుపటి జగత్తు కాదు. ఎప్పుడైతే మనం ఒక తురియ స్థితికి వెళ్ళిపోయామో, ఒక జ్ఞాన స్థితిలోకి వెళ్ళిపోయామో, అప్పుడు మళ్ళీ మనం భౌతిక ప్రపంచంలోకి వచ్చినా సరే మన దృష్టి మారిపోతుంది, చూసేటటువంటి దృక్కోణం మారిపోతుంది మనలో. జాగ్రత్త దశలో పూర్వం అతడు లోకములో నానాత్వం చూసును, ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు అతను సారభూతమైన ఏకత్వమును దర్శించడం. ఎప్పుడైతే అంటే మనం తురి స్థితికి చేరాలి అనేటువంటి సందేశం మనకి ఇక్కడ చెప్పబడింది. అంటే మనం ధ్యాన సాధన ఇంకా ఎక్కువ చేసి 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 చేసి, చాలా మందిలో జ్ఞాన స్వరూపులు ఉంటారు, ఆత్మానుభవం పొందిన వారు మాస్టర్ చాలా మంది ఉండే ఉంటారు తప్పనిసరిగాను. మనం ఆత్మస్థితికి ఎప్పుడైతే చేరామో మనం చూసే దృష్టి, ఈ భౌతికమైనటువంటి ఈ చైతన్యవంతమైనటువంటి ప్రపంచాన్ని చూసే దృష్టి మారిపోతుంది. లైక్ గురువులు ఉంటారు, పత్రిజీ గురువు గారు ఉంటారు, తర్వాత తటవర్తి రాఘవ్ గారు, అలాగే ఎంతోమంది జ్ఞాన స్వరూపులు మన పత్రిజీ గారి యొక్క అంశం నుండి ముద్రింపబడిన వాళ్ళు ఎంతోమంది మాస్టర్స్ ఉన్నారు. వాళ్ళు ఆ స్థితిని తప్పనిసరిగా చూసే ఉంటారు. ఇందులో ఉన్నటువంటి మాస్టర్స్ కూడాను ఆ స్థితి తప్పనిసరిగా అనుభవం అయ్యే ఉంటారు. కాబట్టి చూసేటటువంటి దృష్టి మారిపోతుంది. సర్వము అతడే, అతని కంటే వేరేది ఏదీ లేదు. అతని కన్నులు తెరిచి చూడవచ్చును, లేదా కన్నులు మూసుకుని ఉండవచ్చును, పరిస్థితులు ఏ విధంగానైనా పరిణమించవచ్చును. అతని దృష్టి అంతా ఒకే ఒక దశ, అదే బ్రహ్మీ స్థితి, అది సహజ స్థితి, స్వస్థితి, సన్మాత్ర స్థితి. ఆ స్థితిని, ఆ స్థితివి నీవే. ఏంటంటే ఏ స్థితిలో ఉంటాం మనం? దృష్టి అంతా ఒకే ఒక దశ, బ్రహ్మీ స్థితిలో ఉంటాం, సర్వము ఏకమే అనేటువంటి స్థితిలో ఉంటాం, సహజ స్థితిలో ఉంటాం. రమణ భగవాను ఒక బుక్ రాశారు, నీ సహజ స్థితిలో ఉండు అంటే నీవెవరో తెలుసుకొని ఆత్మవిచారం చేసుకొని, ఎప్పుడైతే ఆత్మవిచారం చేసుకున్నావో అప్పుడు నీ సహజ స్థితి తెలుస్తుంది. ఆ సహజ స్థితిలో ఎలా ఉండాలనేటువంటి అద్భుతమైనటువంటి బుక్ రాశారు రమణ భగవాన్. నీ సహజ స్థితిలో ఉండు. నీ సహజ స్థితిలో ఏంటంటే సర్వము ఏకమైన భావన ఉండటమే సహజ స్థితి. అందరూ నా వారే, నేను అందరిలో ఉన్నాను, నాలో అందరూ ఉన్నారు అనేటువంటి స్థితి మనం అలవాటు చేసుకున్నారంటే ఆనందమే ఆనందము. ఆ దశను అధిగమించి మరి ఏదీ లేదు. అంతరం, బాహ్యం అనే పదములకు ఇప్పుడు అతని దృష్టిలో అర్థం లేదు. నేను వేరే, నేను ఆయన వేరే, ఈ ప్రపంచం వేరే, నేను వేరే, అంతరం వేరే, బాహరం అంటే అంతా ఒకటే స్థితిలోకి వెళ్తాం. అంతా ఒకటే, సర్వము ఏకమే. అతని దేహం, వాక్కు, మనస్సు ఇప్పుడు స్వార్థ దృష్టితో పని చేయవు. వాని కార్యములు అనుగ్రహపూరితములైనవి. ఏ కార్యం చేసినా సరే అనుగ్రహపూర్వంగా ఉంటుంది. సంక్షేమాన్ని కోరి చేస్తుంటారు, స్వార్థం కోసం చేయరు. ఆ కారణంగా అతడు ఇక్కడే ముక్తిని పొందిన వాడు అవుతాడు. అంటే జీవన్ముక్తి పొందడం అంటే ఇదేని. ఆత్మ సాక్షాత్కారం అంటే ఏంటి? ఎక్కడో స్వర్గలోకాల్లోకి వెళ్ళిపోయి ఏ భగవంతులు ఐక్యమైపోవడం కాదు. జీవాత్మ పరమాత్మతో ఐక్యమైపోయి ఆత్మ సాక్షాత్కారం ఎప్పుడైతే వస్తుందో మనం జ్ఞానవంతం అవుతాం. అదే సాక్షాత్, అదే ముక్తి. జీవన్ముక్తులై అంటే జీవం ఉండగానే ముక్తి పొందటం. ముక్త పురుషుడు, జీవన్ముక్తుడు, అతని దేహం సజీవంగా ఉన్నది కాబట్టి అతడు జీవించి ఉన్నాడని కానీ అతను మరణించినని కానీ చెప్పుటికి వీల్లేదు. అతడు నిత్యుడు, శాశ్వతుడు, అతని కంటే అన్యమైనది ఏదీ లేదు. అతడు నీవే అయి ఉండాలి. అంటే మనం ఆ స్థితికి చేరాలి అని మనకి ఇక్కడ సందేశాన్ని, అద్భుతమైనటువంటి సందేశాన్ని ఇస్తున్నారు మాస్టర్స్. దైవం అనగా ఏమిటి? అనుగ్రహమే దైవం. దైవం అంటే ఏంటి? అనుగ్రహం అనగా ఏమిటి? ఖండితమైన అహంత లేని జ్ఞానం. అటువంటి స్థితి ఒకటే ఉన్నట్లు తెలుసుకున్నట్టు ఎలా? దానిని సాక్షాత్కారింప చేసుకున్నట్టే, దానిని ఎరుగుట. దైవ సాక్షాత్కారం పొంది దైవంతో ఏకమైన జ్ఞానిని గురించి వేదమును కొనియాడింది. అక్షర మణమాలలో అరుణాచల భగవాను అరుణాచలేశ్వరుని ప్రియుడిగా, రమణ భగవాన్ ప్రియురాలుగా ఒక చరణం పాడారు. ఏంటని? ఎవరు గనక నాదు మదిని మైకపరిచి కొల్లగొనుంది ఎవరు? అరుణాచల దగ్గరగా ఉన్న వారికి కూడా తెలియకుండా నా మనస్సుని మైకంలో ముంచి దోచేసి వశం చేసుకున్నావు. ఈ దోపిడి గురించి నీకు నాకు మాత్రమే తెలుసు. ఎందుకు ఆయన స్థితిలోకి వెళ్ళాడు? సో ఆయన ఆ భగవంతుని యొక్క అనుగ్రహం వల్ల ఆ తపన ఉంది కాబట్టి ఆయన ఆ స్థితికి వెళ్ళిపోయి సర్వము ఏకమై నీవు నేను అనే భావం లేకుండా నువ్వు నాలో నేను నీలో ఉన్నట్టు ఐక్యం చేసుకొని భగవంతుడు రమణ భగవాన్ ప్రార్థించాడు అరుణాచలేశ్వరునికి. కాబట్టి ఇక్కడ మనం దైవం అనగా ఏంటి ఇక్కడ మనకు క్లియర్ గా చెప్తున్నారు.
అనుగ్రహం. దైవం అంటే ఏంటి? అనుగ్రహం అనగా ఏమిటి? ఖండితమైన అహం లేని స్థితి, అంటే నేను అనే భావం లేని స్థితికి ఎప్పుడైతే మనం చేరుకున్నామో అదే జ్ఞానం పొందిలా ఉంటే, అటువంటి స్థితి ఒకటే ఉన్నట్లు తెలుసుకున్నట్టు ఇలా దాన్ని సాక్షాత్కరింప చేసుకున్నటే దానిని, అంటే సాధన చేసి ఆ సాక్షాత్కరింప చేసుకున్నట్టే మన సాధన, అది ఎరుగుటే మన సాధన. దైవ సాక్షాత్కారం పొంది దైవంతో ఏకమైన జ్ఞానిని గురించి వేదం. అయితే దైవ సాక్షాత్కారం ఎలా జరుగుతుంది? రమణ భగవానికి ఒకసారి చలం గారు అడిగారట, నీ యొక్క కరుణ మాకు ఎప్పుడూ ఉండేటట్లు చూడు భగవాన్, ఆ భగవంతుడి యొక్క కరుణ మీ యొక్క కరుణ అంటే ఏమన్నారంటే రమణ భగవాను, సూర్యుడు ఉదయిస్తుంటాడు, ఆయన కిరణాలు విశ్వవ్యాప్తమై ఉంటాయి. ఆ కిరణాలు పొందాలా పొందకూడదా అనేది నీ చేతుల్లో ఉంది. నువ్వు తలుపులు వేసుకుంటే కిరణాలు రావు, నువ్వు తలుపులు తీయు. అంటే భగవంతుడి అనుగ్రహం ఎప్పుడు కూడా మన పైన ఉంటూనే ఉంటుంది. భగవంతుడి యొక్క అనుగ్రహం నాకొకలాగా, నీకొకలాగా, వారికొకలాగా ఉండదు. జ్ఞానస్వరూప ప్రకాశమైనటువంటిది అనుగ్రహం, భగవంతుడి యొక్క అనుగ్రహం. కాబట్టి నాకు భగవంతుడు చూడట్లేదు, నాకు భగవంతుడు చూడట్లేదు, భగవంతుడి యొక్క అనుగ్రహం నేను పొందాలి అనేది లేదు. భగవంతుడి యొక్క అనుగ్రహం ఎప్పుడూ ఒక నిత్యమైనటువంటి ప్రకాశంలో వస్తూనే ఉంటుందట. అది మనం తెలుసుకోలేక, ఎందుకు మన తలుపులు వేసుకుని ఉన్నాము, మన తలుపులు తీసేలా ఉంటే జ్ఞాన ప్రకాశం ఎప్పుడు కూడా, అంటే జ్ఞానాన్ని మనం ఆహ్వానించేలా ఉంటే, జ్ఞానాన్ని పొందేలాగుంటే అదే భగవంతుడి యొక్క అనుగ్రహం, దైవశక్తి మనలోకి వస్తుంది, అంటే అనుగ్రహ శక్తి మనలో వస్తుంది. అటువంటి స్థితి ఒక్కటే, అంటే అందే కనుక లోకం నుండి సరైన మేలు పొందవలనంటే, అలాగే లోకమునకు సరైన రీతిలో మేలు వనరించవలనంటే అటువంటి దృష్టి గల వ్యక్తి ఏకాత్మత సాక్షాత్కారం పొందట అవసరం. ఇక్కడ ఏమిటి మనకు చెప్పారు? కనుక అటువంటి అనుగ్రహం పొందాలి, మనకు మేలు కలగాలి, మన వల్ల సమాజానికి కానీ భౌతికమైన ప్రపంచానికి మేలు కలగాలంటే ఏం చేయాలి? అటువంటి దృష్టి గల వ్యక్తి ఏకాత్మత సాక్షాత్కారం పొందుట అవసరం. నిజమునకు ఉన్నది తురియమే, మరే దశలు లేవు, అవి అజ్ఞాన దశలో మాత్రమే గోచరించును. ఎరుకు కలిగిన వానికి ఒకే దశ ఉంది, అది నీవే. అంత అద్భుతంగా ఉంది చూడండి మాస్టర్స్. సో మూడవది టాపిక్ దైవము. ఈరోజు ఎంతవరకు వీలైతే అంతవరకు చెప్పుకుందాం మాస్టర్స్. 7 టాపిక్స్ ఉన్నాయి. మళ్ళీ నాకు అవకాశం ఉండేలా ఉంటే నెక్స్ట్ సెషన్లో మణిమాల మేడం గారికి ఎప్పుడైనా అవకాశం ఉండేలా అంటే, ఏదైనా సెషన్ ఖాళీ ఉండేలా అంటే, తెలుసుకోవాలంటూ మనకి అవసరం ఉంది, తెలుసుకోవాలని మనకి శ్రద్ధ ఉండేలా అంటే మళ్ళీ టాపిక్ మళ్ళీ సెషన్లో కవరప్ చేసుకుందాం. ఇప్పుడు మూడవ టాపిక్ ఏంటి? దైవము. దైవం అంటే ఏంటి? భగవంతుడు ఎవరు? మనం చూసే సమస్తమును అధిగమించిన వాడే భగవంతుడు. అంటే మన భౌతికమైనటువంటి నేత్రాలతో చూసేటటువంటి శక్తి, దైవాన్ని చూసేటువంటి శక్తి మనలో లేదు. మన యొక్క దృష్టి మనోదృష్టి చూడాలి. ఆత్మ స్థితిలో ఉంటేనే భగవంతుడి గురించి మనకు తెలుస్తుంది. లేకపోతే భౌతికమైనటువంటి 2 కళ్ళ నుండి మనం భగవంతుడి యొక్క శక్తిని కనుక్కోలేము. మనం చూసే సమస్తము అధిగమించిన వాడే. మనం ఎలా చూస్తుంటాం? ఈ 2 నేత్రాలతో చూస్తుంటాం. ఏం చూస్తుంటాం? భౌతికమైనటువంటిది చూస్తుంటాం. అలాగే మీ ప్రపంచం వేరే, నా ప్రపంచం వేరే. ఒక్కొక్కరు చూసే దృష్టి బట్టే వారికి ఉన్న ప్రపంచం ఉంటుంది. నేను చూసే ప్రపంచం వేరే, మీరు చూసే ప్రపంచం వేరే, మణిమాల మేడం గారి ప్రపంచం వేరే, వంశీకరణ్ గారు, అంటే వారి యొక్క జ్ఞాన దృష్టిలో వారికి ఎంత అవుతుందో అంతవరకే చూడగలము. కాబట్టి ఒక్కొక్కరు చూసే దృష్టి వేరే. ఈ దశ నుండి మనం పైకి వెళ్ళాలి అంటే, మనం చూసే సమస్తమును అధిగమించిన వాడే భగవంతుడు. జగత్తును అధిగమించిన ఆయనకు జగత్తుకు మధ్య ఏదైనా సంబంధం ఉండనా అని ప్రశ్నిస్తే దానికి సమాధానం ఇది ఏంటి? ఇక్కడ అణువు ఆయనకు సంబంధించిన ఏ ఉంటుంది? ఆయన సంబంధించినది ఏదీ లేదు. అయితే మరొక ప్రశ్న, భగవంతుడు ఏం చేస్తుంటాడు? భగవంతుడు జగత్తును అధిగమించి ఉన్నాడు అన్నట్లో అర్థం ఏమిటి? ఇప్పుడు సర్వము అన్నిట్లో ఉన్నాడంటారు. మరి 7 కొండల వాడి దగ్గరికి వెళ్ళి మనం ఎందుకు ప్రార్థించాలి అని ప్రశ్న ఉంటుంది. మనం ఇక్కడ కూడా ఉన్నాడు కదా, మనం ఇక్కడే చేసుకోవచ్చు కదా, అది కూడా నిజమే. అంటే అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, మనలో ఉన్నాడు, సర్వం వ్యాపి ఉన్నాడు. అందుకే శివుడు స్థాణువు అంటారు. శివుడిని స్థాణువు అంటారు. స్థాణువు అంటే చలనం లేనివాడు. స్థిరను లేనివాడు అంటే ఆయన లేని చోటు లేదు. మరి ఎందుకు చలించవలసిన అవసరం ఉంది ఆయనకి? సమస్త జీవుల్లో, సమస్త జడమైనటువంటి వస్తువుల్లో కూడా ఉన్నాడు, చైతన్యమైనటువంటి వస్తువుల్లో కూడా ఉన్నాడు. కాబట్టి అందుకు అచలుడు అంటే చలనం లేనివాడు. స్థాణువు అంటే
కదిలించలేనటువంటి స్థితిలో ఉన్నవాడు. అంటే ప్రతి అణువులో కూడా ఆయన ఉన్నాడు. కాబట్టి జగత్తులో మనం ఉన్నాం. మనం చూసే విషయములు ఉన్నాయి. అనగా చేతనములు ఉన్నవి, జడములు ఉన్నవి. ఇవి 2 కలిసే జగత్తు. 2 కలిస్తే కదా జగత్తు అవుతుంది. మనం జీవాత్మలు, మనం మనుషులు ఉన్నాం. మనకి వస్తువులు ఉండాలి కదా! పని చేయాలంటే బుక్ ఉండాలి, పెన్ ఉండాలి, పుస్తకం ఉండాలి, అన్నీ ఉండాలి. సో అవి కూడా ఆయన చేత సృష్టించబడి వృక్షాలు అంటే జలచరములు, పక్షులు, ఆవులు, జంతువులు, వృక్షాలు, మనుషులు, క్రిమి కీటకాదులు అన్నీ ఉన్నాయి. ఇవన్నీ కలిస్తేనే విశ్వము. ఇవి 2 కలిస్తే జగత్తు. ఈ 2 సముదాయములను సృష్టించిన ఆయనను గురించి మనం చెప్పవలసింది ఏమిటి? ఈ రెండింటిలో చైతన్యం గల జీవులను మనం శ్రేష్టములుగా భావిస్తాము. ఎందులో అయితే చైతన్యం ఉందో, ఎందులో అయితే ప్రాణం ఉందో వాటిని శ్రేష్టములుగా భావిస్తాం. మనలో ప్రాణ చైతన్యం ఉంది. మనం అన్ని జీవుల కంటే మనం శ్రేష్టమైన జీవులు. ఆవులున్నాయి, గోవులున్నాయి, తర్వాత సర్పాలున్నాయి, జలచరాలున్నాయి, క్రూర మృగాలున్నాయి, జంతువులున్నాయి. కానీ వాటిలో చైతన్యం ఉంది. కానీ మనం వాటికంటే అధిగమించినటువంటి శక్తులు ఉన్నవాళ్ళం మనం. సో మనకు అవగతమైన విషయం ఒకటే, భగవంతుడు మనం ఎరిగిన వాని అన్నింటినీ మించిన తత్వము. భగవంతుడు మనం ఎరిగిన వాని అన్నింటినీ మించిన తత్వం భగవంతుడిది. మన బుద్ధి అంతకు మించి ముందుకు ఏగుటకు సమర్థం కాదు. ఆ విధంగా మనల్ని సృష్టించిన ఆ సృష్టికర్త మన గ్రహణ శక్తిని మించినవాడు. విషయగ్రహణం, విషయ వర్ణన ఈ శక్తి మనకు ఉంది. కానీ ఈ శక్తి భగవంతుని గ్రహించుటకు సమర్థం కాదు. మనకు ఉన్నటువంటి తార్కిక జ్ఞానం కానీ, మనలో ఉన్నటువంటి విశ్లేషించేటటువంటి గుణాలు కానీ, మనం చూసేటటువంటి మన ఈ భౌతికమైనటువంటి నేత్రాలతో చూసేటటువంటి శక్తి పరిమితం. ఆయన మన బుద్ధికి అతీతుడై ఉన్నాడు. ఆయన సర్వమును అధిగమించిన వాడు కనుక ఆయన పేరు అతీత స్థితి, సర్వాతీతుడు. అయితే దైవం మనకు ఇరుకుపడవలదా? దైవం అంటే తెలుసుకోవడం ఎలాగా? అలా అని కాదు. దైవం మనకు అంటే మనకి ఎలాగ తెలుసుకుంటాం? దైవం ఉన్నాడని మనం ఎలా ప్రూవ్ చేస్తాం? అంటే దైవం మనకు ఒక విధంగా తెలియను. ఆ మాత్రం కృప మనకు చాలును. ఏంటి? ఆయన గొప్పతనం అంతా, ఆ వైభవం అంతా మనకు అవసరం లేదు. ఆయన ఎంత గొప్పవారో అదంతా మనకు అవసరం లేదు. ఏంటి మనకు అవసరం? మన దుఃఖమును తుడిచివేయుటకు ఎంత కావాలనో అంత మేరకు తన గొప్పతనమును ఆయన మనకు వెల్లడి చేయును. అందుకే భగవంతుడు ఎవరు ఏ విధంగా నన్ను ప్రార్థిస్తారో ఆయా స్వరూపంగా ఆయా రూపాలలో ఆయనకు దర్శనమిస్తాడు. అన్నమాచార్యులు వారు అన్నారు ఒక పాటలో, శాక్తేయులు నిన్ను శక్తిగా పూజిస్తారు. శాక్తేయులు అంటే దుర్గామాతను పూజించేవారు. నువ్వు దుర్గామాతగా భావిస్తారు, శక్తి స్వరూపంగా భావిస్తారు. శైవులు నిన్ను శివుడిగా పూజిస్తారు. వైష్ణవులు నిన్ను నారాయణుడిగా పూజిస్తారు. అన్ని రూపాలు నీవే అని అన్నారు. అంటే మన యొక్క జ్ఞానస్థితి ఎంతవరకు ఉందో ఆ స్థితి వరకే మనం చూడగలము. ప్రస్తుతం మనం ఉన్న దశలో మన యొక్క దోషములను నివారించుటకి ఏ మేరకు అవసరమో ఆ మేరకు తన శక్తిని ఆయన మనకు వెల్లడించును. అంతకు మించి తెలియపరచవలసిన కారణం ఏమీ ఆయనకు లేదు. అనగా మన అవసరాలను బట్టి ఆయన మనకు తెలియను కాదు. ఆయన మనకు చిక్కి ఉన్నాడు. ఆయన అనంతుడే కావచ్చును, కానీ ఆయన మనకు తెలిసిన ఒక నిర్దిష్ట పరిధిలో సైతం ఉన్నారు. భగవంతుడు అంటే ఏంటి చూడండి. మనకి ఎంత ఎంత సంపూర్ణమైనటువంటి విషయాలు మనకు చెప్తున్నారు చూడండి. ఎంత విషయాలు, ఎంత అనగా మన అవసరాలను బట్టి ఆయన మనకు తెలియను కాదు. ఆయన మనకు చిక్కి ఉన్నాడు. ఆయన అనంతుడే కావచ్చును, కానీ ఆయన మనకు తెలిసిన ఒక నిర్దిష్ట పరిధిలో సైతం అతను ఉన్నాడు. అది దైవం అంటే. ఆయనను మన జ్ఞాన పరిధిలోకి తీసుకుని రాగల ఆ సరిహద్దు, ఆ పొలిమేర, ఆ పరిధి ఏమిటి? ఆయనను గుర్తించుటకు కొన్ని లక్షణములు ఉన్నవి. అవి సచ్చిదానందము. ఇవి 3 స్థితులు ఉన్నాయి. సచ్చిదానంద స్వరూపుడు భగవంతుడు. సచ్చిత్ ఆనందము, సచ్చిత్ ఆనందము. ఈ 3 స్థితులు కలిగిన వాడే పరమేశ్వరుడు. సత్ అనగా ఏంటి అంటే అక్షయమైనది, అంటే నాశనము లేనిది, నశించినది, నిత్యము ఉండేది సత్స్వరూపము. సత్తు అంటే సత్యం, సత్యం. ఏ క్షణంలో అయినా ఆయన లేని ఎడల
అప్పుడు ఒక ప్రశ్న ఉదయించును, ఆయనను సంహరించేది ఎవరు? ఆయనను సృష్టించేది ఎవరు? నశించే సర్వమునకు నశించిన ప్రభువు ఒకడు ఉన్నాడని ఊహించక తప్పదు. ఇటువంటి శాశ్వతుడు అయిన జగత్ నియంతియే దైవం, అవినాశి అయిన ఆయన స్వభావమే సత్తు. అయితే ఇక చిత్తు అనగా ఏమిటి? చిత్తు అనగా జ్ఞానం, జ్ఞాన స్వరూపం, ప్రకాశ స్వరూపం. ఇది సంపూర్ణ జ్ఞానం. ఇది మన అస్థిర జ్ఞానం వంటిది కాదు. అంటే స్థిరమైన, మనది జ్ఞానం స్థిరమైనది కాదు, అస్థిరమైనది. విపర్యము, దురాగ్రహ, కుతర్కములు దాని చర్యలను కలంకితము చేయలేవు. ఆ జ్ఞానాన్ని విపరీతమైనటువంటి తార్కిక బుద్ధితో మనం తెలుసుకోలేము, దురాగ్రహ బుద్ధితో చేసుకోలేము. కుతర్కములు చేసి ఆ చర్యలు చేసి కలంకితము చేయలేము ఆ జ్ఞాన స్వరూపాన్ని. అది శుద్ధ జ్ఞానం, సరళ జ్ఞానం, మన జ్ఞానం కాదు. దానికి దైవ ప్రేరణ కావాలను, లేకపోతే అది కలంకితం అగును. భగవంతుడు తరచు ఇలా బోధిస్తాడు. ఏమని బోధిస్తాడు? నీ జ్ఞానం విపరీత జ్ఞానం, క్రమరహితం. దైవ సృష్టిలోని జడ వస్తువులలో సైతం ఎంతటి క్రమబద్ధత ఉంది. దైవ సృష్టిలోని క్రమబద్ధతను నిరసించి అపహాస్యం అనరించిన నాస్తికుడు ఒకనికి చక్కని గుణపాఠం లభించిన దృష్టాంతం ఉంది. ఆ నాస్తికుడు ఇట్లనను, ఇది ఏమిటి? భగవంతుడు ఇలా ఎందుకు చేసను? మర్రి విత్తనం ఇంత అల్పమైనది ఏమిటి? మర్రి వృక్షం అంత పెద్దది ఏమిటి? ఆ నాస్తికునికి కలిగిన అనుభవం తెలిసిందే. చూడండి, మనం ఇంట్లో గార్డెన్ డెవలప్ చేసుకుంటుంటాం మాస్టర్స్. ఆ గార్డెన్లో మనం మల్లె మొక్క వేస్తాం, చంపంగి మొక్క వేస్తాం, మందార మొక్కలు వేస్తుంటాం. అలాగే మనం వాటికి ఇచ్చే వనరులు ఏంటి? నీళ్ళు పోస్తాం, కాస్త సారవంతమైనటువంటి ఎరువు పెడతాం, ఎరువు పెట్టిన తర్వాత ఇంకేమి ఇంగ్రీడియంట్స్ వేస్తుంటాం, చక్కగా సూర్యరశ్మి వచ్చేటట్టు చేస్తుంటాం, చక్కగా నీట్గా ఉంచుతాం. కానీ ఒక్కొక్క మొక్క నుండి వచ్చేటట్టు సుగంధం వేరే. అది మనం ఏమైనా సృష్టించామా? లేదు కదా. మరి అది ఎక్కడి నుంచి వస్తుంది? మనం ఇచ్చిన ప్రతిదానికి కూడా మనం ఇచ్చిన ఇంగ్రీడియంట్స్ ఈక్వల్, ఏదో కాస్త తేడా ఉంటుంది. కానీ వచ్చిన రిజల్ట్స్ ఏంటి అంటే ఇందులో దైవత్వం దాగి ఉందనేసి మనం అర్థం చేసుకోవాలి. జడ వస్తువుల్లో ఇంతటి వ్యవస్థ ఏర్పడి ఉంది అనగా, అవి ఇంతటి ప్రయోజనకరములైన ఉన్నాయి అనగా, చైతన్యశీలి అయిన ఒక కర్త వెనుక, వాటి వెనుక ఉన్నట్లు తెలుస్తూనే ఉంది. ఏదో ఒక శక్తి దీని వెనుక ఉంది. ఎందుకంటే మల్లె మొక్క యొక్క సుగంధం వేరే, సంపంగు పువ్వు యొక్క సుగంధం వేరే, మందారం యొక్క రంగు వేరే. మరి ఎవరు ఇదంతా క్రియేట్ చేస్తున్నారు? ఎలా వస్తుంది? మనం ఇచ్చిన ఈ నీరు, తర్వాత ఏవో ఇంగ్రీడియంట్స్ ఇస్తాం, కానీ రకరకాలైనటువంటి వివిధమైన రంగులలో పువ్వులు వికసిస్తుంటాయి, పళ్ళు రకరకాల రంగుల్లో వస్తుంటాయి. దానిమ్మ పండు చూడండి, మనం దానిమ్మ పండు కట్ చేసేలా ఉంటే పొరలుగా ఎంత అద్భుతమైనటువంటి నిర్మాణం జరుగుతుంటుందో దానిమ్మ పండులో. చూడండి, ఇది సృష్టి యొక్క నిర్మాతే కదా వీటన్నిటికి కూడాను. అది మనం తెలుసుకుంటే అప్పుడు మనకు అర్థమవుతుంది, ప్రతి చైతన్య అచేతన వస్తువుల వెనుక ఒక అపూర్వమైనటువంటి శక్తి ఉంది. పోనీ మన అసమగ్ర జ్ఞానమునికి అది సాధ్యం కాగలదా? లేదు, అది జరగని పని. అందుచేత భగవంతుడు, దైవం, చిత్తు కూడా. అయితే ఆనందం అంటే ఏంటి? ఓకే మాస్టర్స్, ఆనందం అంటే ఏంటి? అయితే ఆనందం అనగా ఏమిటి? అన్యమైన దానికే కోరిక లేకుండానట్టు దశ. చూడండి, కోరికలు ఎప్పుడైతే ఉండవో అప్పటికి మనకు ఆనందం వస్తుంది. ఎక్కడైతే అటాచ్మెంట్ ఉంటుందో అక్కడే దుఃఖం ఉంటుంది. ఎక్కడైతే అటాచ్మెంట్ ఉంటుందో అక్కడ తప్పనిసరిగా దుఃఖం ఉంటుంది. ఎందుకంటే మనం బంధింపబడుతుంటాము. ఎప్పుడైతే బంధించామో మనకి అనుకూలమైనటువంటి రిజల్ట్ రానప్పుడు మనం బాధపడుతుంటాం. అసలు బంధమే లేకపోతే దుఃఖం లేదు. సో అన్యమైన దానికై కోరిక లేకుండానట్టు దశ, అది సంపూర్ణ శాంతి, పరమ శాంతి. ఏదైనా కోరిక ఉంటే ఆయన మనకంటే అధికుడు. ఎలాగును అంటే కోరికలు లేకుండేటటువంటి స్థితే దైవ స్థితి. అంటే మనకు కూడా కోరికలు లేకుండా ఉండేలంటే మనం కూడా అటువంటి శక్తిని పొందవచ్చు, అటువంటి అనుగ్రహ శక్తిని పొందవచ్చు. ఆయన మనకంటే అధికుడు. ఎలాగును? ఆయన నుండి మనం ఆనందం ఎలా పొందుదాము? తన కోరికలను తీర్చుకున్నట్టుకు ఆయనకు మరొక ఆశ్రమం కావాల్సి వచ్చును. ఆయన అటువంటి వాడు అని తలంపవచ్చును. ఆత్మతృప్తి, నిత్య తృప్తి, ఆనంద లక్షణం కనుక ఆయన ఆనంద స్వరూపము. ఆయనకి ఎటువంటి కోరికలు ఉండవు.
ఇటువంటి కోరికలు లేని స్థితి ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మనకు శాంతి వస్తుంది. అదే ఆనందమైన స్థితి. ఈ మూడు సత్తు చిత్తు ఆనందం అభిన్నములు, అంటే భిన్నం కానివి, మూడు కలిసి ఉంటాయి. అవిభాజ్యములు, విడదీయలేనివి. అలా కాకపోతే అవి విడివిడిగా అభావములగును. మూడు కలిసి ఉండకపోతే భావం లేనటువంటివి అయిపోతాయి. కనుకనే భగవంతుడు సచ్చిదానంద స్వరూపంగా ఎరగబడుతున్నాడు. ఇలా దైవం సర్వాతీతుడే గాక సచ్చిదానందముగా బుద్ధి గ్రాహ్యం అగుచున్నాడు. తురియ స్థితిని చేరినవాడు మాత్రమే సమస్తమును ఏకంగా దర్శించగలడు. భగవంతుని సత్ స్థితి అయిన సచ్చిదానందమును యథార్థంగా తెలియగలవాడు అతడే. అతడు దైవంలో ఐక్యమై ఎలా ఉన్నాడో అది మాటల చేత వర్ణించుటకు వీలు కాదు, చెవులతో వినుటకు సాధ్యం కాదు. అది సాక్షాత్కారమునకు సంబంధించిన విషయం. అటువంటి సాక్షాత్కారమునకు మార్గములు ఉన్నవి. ఆ పద్ధతులు ఎటువంటివో వాటి గురించి మాట్లాడుకునవచ్చును, నేర్చుకునవచ్చును, ఆ ఆచరణలో పెట్టవచ్చును. మనం ఆ విధంగా దైవ సాక్షాత్కారమును పొందగలము. అంటే మనం ఎంత సాధన చేయాలి? ఇవన్నీ విడిచిపెట్టేలా ఉంటే ఆ స్థితికి చేరాలంటే మన సాధన ఆత్మస్థితికి చేరుకున్నప్పుడే, ఆ తురి స్థితికి చేరుకున్నప్పుడే మనలో కూడా దైవీ గుణాలు అభివృద్ధి అవుతాయి. దైవనుకు పేరు లేదు, మనం ఆయనకు ఒక పేరు పెడతాం. దైవనుకు రూపం లేదు, మనం ఆయనకు ఒక రూపం కల్పిస్తాం. దీనివల్ల నష్టం ఏముంది? ఏ పేరైనది ఆయనది కావచ్చు, ఆయనది కాదు. ఏ పేరు ఆయనది కాదు, ఏ రూపం ఆయనది కాదు. ఆయన లేని శబ్దం ఏముంది, రూపం ఏముంది? అన్నిటికంటే ఉత్తమోత్తమైన ప్రయత్నం ఒకటి ఉంది. నామరూపాత్మకమైన భగవంతుని పట్ల గల భక్తి కంటే ఇది తక్కువదిగా గోచరించవచ్చు. అయినప్పటికీ ఇదే ఉత్తమ పూజ. ఏంటి? సర్వ ప్రాణులకు మంచి చెడ్డలు విలక్షణ లేని ప్రేమను పంచి ఇచ్చుటియే ఆ పూజ. సర్వ ప్రాణులకు మంచి చెడ్డలు అనేటువంటి విచక్షణ భావం లేనటువంటి ప్రేమను పంచి ఇచ్చుటియే అసలైన పూజ. సర్వుల పట్ల అటువంటి ప్రేమ లేకపోతే భగవంతుని పట్ల నీకు ఉన్న భక్తి ఆ భగవంతుని అవమానించడంతో సమానం అగును. మాస్టర్ చాలా అద్భుతమైనటువంటి సర్వ ప్రాణులకు మంచి చెడ్డల విచక్షణ లేని ప్రేమను పంచి ఇచ్చుటియే ఆ పూజ. సర్వుల పట్ల అటువంటి ప్రేమ లేకపోతే భగవంతుని పట్ల నీకు ఉన్న భక్తి ఆ భగవంతుని అవమానించటతో సమానం అగును. నీ వలన భగవంతునికి ఏం ప్రయోజనం ఉంది? భగవంతుని ద్వారా నీవు నీ కోరికలు నెరవేర్చేందుకు ప్రయత్నించున్నావు. ఆపదలో ఉన్న వారిని ఆదుకొని వారి అవసరమును తీర్చుట అనే బాధ్యతను విస్మరించుతున్నావు. దీనిని స్వార్థం, పాపం అనవలన. భగవంతుని సన్నిధానంలో ఇటువంటి స్వార్థపరుల వలన ఏ ప్రయోజనం లేదు. కాబట్టి భగవంతునికి ఏం ప్రయోజనం ఉంది? నువ్వు నీ కోరికలు కోరుకుంటే నీ కోసం కోరుకుంటున్నావు కాబట్టి నువ్వు ఇతరుల కోసం ఏం చేస్తున్నావు? కాబట్టి భగవంతుని యొక్క సాక్షాత్కారానికి ఎలా లభిస్తుంది? భగవంతుని సన్నిధిలో జరిగే కృత్యములన్నీ నిస్వార్థయుతములై ఉండును. కనుక నీవు కూడా అదే స్థితిలో ఉండాలి. అటువంటి ఉత్తమ భక్తులకు మాత్రమే భగవంతుడు వశుడు అగును. అలాగే నీలో క్రమంగా మంచి పెరిగి చెడు క్షీణించును. అలాగుండిలా ఉంటాయి. దీన్ని నీవు గమనించదు. ఈ విధంగా నీ మనస్సు పరిపక్వం కాగా నీవు నీ కొరకు వెతుకుతూ నీ దగ్గరకు ఏతించము. సరైన సమయంలో ఇద్దరు కలుసుకున్నట సంభవించును. అంటే జీవాత్మ పరమాత్మలో కలిసేటటువంటి స్థితికి చేరుకుంటావు. నీ యోగ్యత కారణంగా నీవు ఆయనలో కలుసుకొనిదువు. అది భగవంతుని చేరుటకు సూటిదారి. భగవంతుడు అనగా తురియ దశ. ఆ మార్గంలో ముందుకు సాగిపోము, గమ్యం చేరుకునము. గమ్యం సచ్చిదానందం అనే అదే అన్నిటికంట సారము, అదే భగవంతుడు. కాబట్టి సత్యము గురించి మార్గంలో సాగే వారికి భయ సందేహాలకు అవకాశం లేదు. ఒకేసారి నీవు ఒక అడుగు ముందుకు వేసావా, ఇక వెనుకకు అడుగు వేయు. సద్గురువు యొక్క సాయం నీవు ముందుకు వేయు మొదటి అడుగు వరకే పరిమితం ఉండును. సద్గురువు నీకు ఆ మార్గమును చూపినందుకు ప్రతిఫలంగా నీవు ఆయనకి చేయవలసింది ఏమీ లేదు. సద్గురువు దైవదూతాన్ని గ్రహించము. భగవంతుడు ఆయన నీ వద్దకు పంపాడు, నీకు మార్గదర్శనం చేయడానికి పంపాడు. శ్రద్ధతో కూడిన అభ్యాసము భక్తి అంటారు. అది అజ్ఞాన దశలో జరుగును. ఆ అభ్యాసమే జ్ఞాన సహితం అయితే జ్ఞానం అనబడును. భక్తిలో రెండు విభాగములు ఉన్నాయి. భగవంతుని నామ రూపములు ఉపాసించటం మొదటిది. రెండవది కర్మ. లౌకిక వ్యవహారములు యందు నీవు అందరి పట్ల సమానంగా కలిగి ఉండు ప్రేమయే కర్మయోగం. జ్ఞానములో ఈ రెండు విభాగములు ఉన్నవి. సద్గురువు బోధించిన మార్గములో చే అభ్యాసం యోగము. సద్గురువు బోధించిన మార్గములో చేయు అభ్యాసమే యోగం. యోగ ఫలము జ్ఞానము. కనిపించిన దానిని విశ్వసించుట, తర్వాత దాన్ని కనుగొనుట అందరికీ సహజం. విశ్వాసం లేని వారికి అన్నిటికీ దానిని కనుగొనలేరు. శ్రద్ధాళువులు ఏదో ఒక నాటికి లక్ష్యం
సాధించదురు. శ్రద్ధ లేని వారు ఎన్నటికీ సాధించలేరు. భగవంతుడి పట్ల గల శ్రద్ధ వలన నష్టం లేదు. ఈ కారణమే చాలు. నీవు నమ్మి ముందుకు సాగుటకు అది తోడ్పడును. దానితో నీకు మేలు కలుగును. అందుకు అవసరమైన యోగ్యత నీలో పెంపొందుము. నీలో శ్రద్ధ పెరిగిటియే ఈ జగత్తుకు ఏర్పడింది. సృష్టి యొక్క ప్రయోజనం ఇదే. నీలో శ్రద్ధ ఉండవలను. అదే నిన్ను భగవంతుని వద్దకు చేర్చగలదు. భగవంతుని గురించి చెప్పినదంతా నీవు విశ్వసించకపోవచ్చు. భగవంతుడు ఉన్నాడు అని అయినా కనీసం విశ్వసించము. ఇది చాలా శక్తివంతమైన బీజం. త్వరగా మొలకెత్తి వృద్ధి చెందే బీజం. దానిలో అనంతమైన శక్తి నిక్షిప్తమై ఉంది. దాని కారణంగా నీవు భగవంతుని తప్ప మరి దేనిని చూడలేవు. నీవు నిన్ను కూడా చూసుకొను. ఇది యథార్థం. సమస్తము భగవంతుడే. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ ఇంకా సాయంత్రం నుంచి ఇంకో 4 టాపిక్స్ ఉన్నాయి. అవకాశం ఉన్నప్పుడు మనం సత్సంగం చేసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఇంతవరకు ఈ సత్సంగంలో పాల్గొన్నటువంటి మాస్టర్స్ అందరికీ నా ఆత్మ ప్రణామములు. అవకాశం ఇచ్చిన మణిమాల మేడం గారికి ఆత్మ ప్రణామములు. అలాగే నా తోటి ఆత్మబంధువులందరికీ కూడా నా ఆత్మ ప్రణామములు. యూట్యూబ్లో వీక్షిస్తూ చూస్తున్న ఆత్మబంధువులందరికీ కూడాను ఆత్మ ప్రణామములు. థ్యాంక్ యూ. ముందుగా అస్సలైన విషయం ఏంటంటే పత్రిజీ గురు గారికి మనం ఎంత కృతజ్ఞత చెప్పినా సరే మనం ఆ రుణం తీర్చుకోవాలి. ఎందుకంటే ఎక్కడెక్కడ ఎన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయో, ధ్యాన జగత్తు అని, అమెరికాతో సత్సంగం, తర్వాత ఎన్ని గ్రూపులు ఉన్నాయో, ఎంతమంది ఆయన శరీరం లేకపోవచ్చు, కానీ ఆయన యొక్క దివ్యమైనటువంటి ఆశీర్వచనముల వల్ల మనం ఈరోజు జూమ్లో ఇంతటి మంచి విషయాలు చర్చించుకునేటువంటి అవకాశం ప్రసాదించిన ఆ భగవంతుడికి ఎంతైనా సరే రుణం తీర్చుకోలేము. థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్ అందరూ కూడా. ఇంతటువంటి టెక్నాలజీ ప్రసాద్ జూమ్ కూడా ఈ టెక్నాలజీ కూడా కృతజ్ఞతమై ఉందాం మాస్టర్స్. థ్యాంక్ యూ.